అందరికీ నమస్కారం అండి. ఈరోజు రూరల్ స్టేషన్లోకి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ వినతి పత్రం ఇచ్చాము. మాకు అక్కడ సబ్స్టేషన్ దగ్గర దళితులకి ఇంద్రమ్మ కాలంలోనే కొంచెం భూమి సాగు చేసుకోవడానికి ఇచ్చారు. అది ఈ రోజున నారా లోకేష్ గారిని అడ్డం పెట్టుకొని భూమిని కబ్జా చేయడానికి కొంతమంది వ్యక్తులు టీడీపీ మేము అని వచ్చి భూమిని ఆక్రమించి ట్రక్కులతో మట్టి తోలించి అన్నీ వచ్చారు. దానికి మేము వ్యతిరేకంగా వచ్చి మేము చేస్తూ ఉన్నాము. దీన్ని గనక ఆపకపోతే తీవ్ర పరిణామాలు జరుగుతాయని అనుకుంటున్నాము. నారా లోకేష్ గారు ఇది పరిధిలో తీసుకొని ఆపుతారా? దళితులని వ్యతిరేకించడం కోసమే మీరు ఎమ్మెల్యే అయ్యారా, మంత్రి అయ్యారా? చెప్పండి, సమాధానం చెప్పండి. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం దళితులను ఇలాగే అణిచివేస్తారా? మీరు పేరుకు మాత్రం దళితులు మేము ఉన్నాము, మేము దళితుల్ని పైకి తీసుకొస్తాము, మేము మా పార్టీ దళితుల కోసమే బతుకుతుంది అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది మీరు కనుక స్పందించకపోతే మరో దీనికి తీవ్ర పరిణామం మేము చూపిస్తామని కోరుచున్నాం. శ్రీనివాసరావు, నా పేరు సింగంపల్లి శ్రీనివాసరావు. ఆత్మకూరులో ఎస్సీ ల్యాండ్కి సంబంధించిన ఒక రైతును నేను. మా పూర్వీకులకి గత 50 సంవత్సరాల నాడు ప్రైవేట్ చేసిన ఎస్సీ ల్యాండ్స్ అరెకరం ఎకరం ఈ పొలాలన్నీ 25.5 ఎకరాలు అక్కడ ఉన్నాయి. వాటి మీద ఇవాళ కొంతమంది కబ్జాదారులు ఒక వారం రోజుల నుంచి మట్టితో నుంచి ప్రొక్లైన్లతో మా పొలాలను నాశనం చేసి మాకు లేకుండా చేస్తున్నారు. కావున అదేమంటే నారా లోకేష్ గారి పేరు మీద దీన్ని సృష్టిస్తున్నారు. అయితే నారా లోకేష్ గారు దీనికి వ్యతిరేకమని అందరూ చెప్తున్నారు. కాబట్టి ఆయన మీద అయితే మేమే అభియోగం ఇవ్వలేదు. అక్కడ జరుగుతున్న అన్యాయాల మీద రూరల్ పోలీస్ స్టేషన్ వారికి ఒక కంప్లైంటు, స్థానిక ఎంఆర్ఓ గారికి ఒక కంప్లైంటు, 143(b) సెక్షన్లో ఉన్న భూముల్ని ఆల్రెడీ కోర్టులో నడుస్తున్నాయి. దాని మీద వాళ్ళు కబ్జా చేయడానికి లోకేష్ గారి పేరు చెప్పుకొని ముందుకొచ్చి మమ్మల్ని భయభ్రాంతులు చేసి మమ్మల్ని అనేక ఇబ్బందులు పెడుతున్నారు గత వారం రోజుల నుంచి. ఇవాళ మీడియా ముఖంగా మేమందరం విన్నవించుకుంటున్నాం. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇందిరాగాంధీ గారి చొరవతో భారతదేశ వ్యాప్తంగా కొంతమంది దళితులు నిరుపయోగంగా ఉన్నారు. వారి యొక్క భుక్తి కోసం, వారి కుటుంబాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ హయాంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రతి కుటుంబానికి 50 సెంట్లు 20 సెంట్లు ఎసెంట్ ల్యాండ్లు ఇచ్చిన సంఘటన. అందులో భాగంగా మంగళగిరి ప్రాంతంలో 144(b) అనే సర్వే నెంబర్లో గల భూమి ఇప్పటికీ దళితులు దాన్ని సాగు చేసుకుంటూ దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. కొంతమంది టీడీపీ నాయకులు అని చెప్పుకునే కొంతమంది టీడీపీ కబ్జాకారులు అందులోకి ప్రవేశించి నారా లోకేష్ గారు నిర్వహించే క్రికెట్ మేము నిర్వహిస్తున్నాము అని చెప్పి అక్కడ ఒక 10-15 ట్రక్కులు మట్టి తోలి అక్కడ ఉన్న స్థానికంగా అక్కడ ఏదైతే ల్యాండ్లో ఉన్న ఇంక్లూడింగ్ అయిన రైతుల పర్మిషన్ కూడా లేకుండా వారు ఆ క్రికెట్ స్టేడియం అని చదును చేస్తున్నారు. ఎంతవరకు న్యాయం? కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము తెలియజేస్తున్నాము. టీడీపీ పుట్టిందే దళితుల కోసం, దళితుల అభివృద్ధి కోసం అని చెప్పుకునే టీడీపీ నాయకులు ఈ రోజున కొంతమంది కబ్జాకారుల రూపంలో దళితులని నయామోసం చేస్తున్న ఘటన మంగళగిరిలో వెలుగు చూసింది. నారా లోకేష్ గారు స్పందించండి. క్రికెట్ ఆడుకోవడానికి ఎక్కడ గ్రౌండ్లు లేవా? ఏదో ఒక 4 రోజులు పెట్టే క్రికెట్ సంబంధించి ఒక దళితుడు భూమిని ఆక్రమించుకోవటం అనేది ఎంతవరకు న్యాయం? ఇది కాంగ్రెస్ పార్టీ దళితులకు ఇచ్చిన గౌరవం. ఆ రోజున ఆ భూములు ఇచ్చి బ్రతకమని. కానీ ఈ రోజున టీడీపీ పార్టీ ఏదైతే దళితుల నోటికాడ భూమిని ఇది కొంతమంది టీడీపీ పార్టీ కాదు కబ్జాకారులు ఏది కొంతమంది దళితుల దగ్గర భూమిని ఆక్రమించుకునే విధానం ఎంతవరకు న్యాయం? దళితులకు మీరు న్యాయం చేస్తున్నారా, అన్యాయం చేస్తున్నారా అని ఈ మీడియా ముఖంగా అడుగుతున్నాను. అక్కడ కానీ ఆ స్టేడియం పనులు ఆగకపోతే కనుక ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కాంగ్రెస్ పార్టీ వెనకాడదని షర్మిలమ్మ గారు దిగుతారు. అవసరమైతే రాహుల్ గాంధీ గారిని కూడా ఇక్కడ దింపుతామని కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.